యేసుక్రీస్తు వారి యొక్క నామము పేరట ఈ ఉదయ కాలము చేరి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట అందరికీ వందనములు తెలియచేయుచున్నాను. మరి ఈ ఉదయ కాలము ప్రభు సన్నిధిలో మనము ఆయన వాక్యమును జ్ఞాపకము చేసుకుందాం. 19వ కీర్తన మనము చూచినప్పుడు ప్రధాన గాయకునికి దావీదు కీర్తన అని పైన చిన్న అక్షరాలతో రాయబడి ఉంది. అయితే ఇక్కడ మొదటి వచనాన్ని మనము చూసినప్పుడు ఆకాశము దేవుని మహిమను వివరిస్తుంది. మనుషుడు తనకున్నటువంటి ఆలోచనలతో దేవుణ్ణి తెలుసుకోవాలనుకుంటే ఆకాశం వైపు చూసినప్పుడు ఆకాశము దేవుని మహిమను వివరిస్తుంది. మనము ఒక ఇల్లు కట్టుకోవాలన్నా, ఒక నీడ వేసుకోవాలన్నా దానికి సపోర్ట్ కావాలి. అయితే ఇక్కడ మనము ఆకాశం వైపు చూసినప్పుడు తూర్పు నుండి పడమరకు, దక్షిణము నుండి ఉత్తరముకు మనము ఆలోచనతో వేరి పారి చూచినప్పుడు ఆకాశానికి ఎక్కడా కూడా ఒక సపోర్ట్ అనేది కనబడదు. ప్రియమైనటువంటి వారులారా, మీరు ఆలోచన చేయండి, ఆయన ఎంత గొప్ప మహత్యము గల దేవుడు మనం ఆలోచన చెయ్యాలి. ఎందుకంటే ఆకాశానికి ఎక్కడా సపోర్ట్ లేకోకుండా ఆకాశము ఆ పైన అలాగన నిలబడి ఉన్నది. మనకి నీడ ఇచ్చుటకు, అలాగే ఎండ ఇచ్చుటకు, కాంతి ఇచ్చుటకు, చీకటి ఇచ్చుటకు, ఆకాశము వర్షము ఇచ్చుటకు, గాలి ఇచ్చుటకు, నీరుని కుమ్మరించుటకు ఆశ్చర్యంగా ఆ పైన ఆకాశాన్ని ప్రభువారు పెట్టి ఉన్నాడు. కాబట్టి ఆ ఆకాశములోనే మనకు వెలుగు ఇచ్చుటకు మరి సూర్యుని అమర్చి ఉన్నారు. అలాగనే కాంతినిచ్చుటకు రాత్రి కాలంలో చంద్రుని అమర్చి ఉన్నారు. కాబట్టి మనము ఆకాశం వైపు చూస్తే మొదటి వచనంలో ఉన్నది ఆకాశము దేవుని మహిమను వివరించుచున్నది. ఆకాశంలో నక్షత్రములు కూడా మన దేవాతి దేవుడు అమర్చి ఉన్నారు. అవి ఎంతో మరి ఆహ్లాదకరంగా కాంతిని, మిళుకుమనేటువంటి కాంతిని ఆ నక్షత్రములు కూడా ఇస్తాయి. అందుకనే ఆకాశములను అడిగితే దేవుని మహిమ ఆకాశం మనకి వివరిస్తుందని దేవుని వాక్యం ఇక్కడ రాయబడి ఉన్నది. అలాగే అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. అంతరిక్షంలో ఆయన చేతి పని ఉందంట. అంతరిక్ష యానము, అంతరిక్షంలోనికి అనేకమైనటువంటి మరి ఏంటంటే ప్రయోగము చేసి ఇడిచిపెట్టేటువంటి మిలిటెట్లు, లేకుంటే ఏమంటారు వాటిని, ఆ కక్షలోనికి ఇడిచిపెట్టేటువంటివి, వాటిని విడిచిపెట్టినప్పుడు మరి చంద్రమండలంలోకి, అంతరిక్షంలోనికి ఇడిచిపెడతారు. మరి ఇక్కడ అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుస్తుంది, అంటే ప్రకటన చేస్తుంది. అంతరిక్షంలో పక్షులు ప్రయాణము చేస్తాయి. అంతరిక్షంలో మనుషులు కూడా ప్రయాణం చేస్తారు. ఎలాగా? విమానాల ద్వారా, హెలికాప్టర్ ద్వారా, రాకెట్ ద్వారా ప్రయాణము చేస్తుంటే అంతరిక్షం అంట ఆయన చేతి పనిని ప్రచురపరుస్తుంది. ఇంకా రెండవ వచనం మనం చూసినప్పుడు
పగటికి పగలు బోధ చేయుచున్నది. అబ్బా చూడండి, దేవుని గురించి పగటికి పగలు బోధ చేయుచున్నది. మనుషులు కాదు ఇక్కడ. పగలు ఎలాగ వస్తుంది? చీకటి పోయి పగలు ఎలాగ వస్తుంది? భూమి సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంది 360 రోజులు కూడా. భూమి పడమరకి వచ్చినప్పుడు తూర్పున సూర్యుడు ఉదయిస్తాడు. భూమి తూర్పునకి వెళ్ళినప్పుడు సూర్యుడు పడమర అస్తమిస్తాడు. మరి భూమి తిరుగుతున్నప్పుడు పగల వెలుతురు ఏర్పడుతుంది. భూమి సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉన్నప్పుడు మరి ఆ కాంతి, భూమి అడ్డంగా లేని చోట ఆ కాంతి మరి భూమి మీద ఏం చేస్తుంది? వెలుతురుని ఇస్తుంది. కాబట్టి మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే, పగటికి పగలు బోధించుచున్నది. ఎలాగ వస్తుంది వెలుతురు? వెలుతురు రావాలంటే సూర్యుడు రావాలి, సూర్యరశ్మి కావాలి. చెట్లు పచ్చగా ఉండాలన్నా, కాపు కాయాలన్నా, పంట పండాలన్నా ఆ చెట్లకి ఏం కావాలి? సూర్యరశ్మి కావాలి. సూర్యరశ్మి లేకుండా చెట్లు కాయవు. చెట్లు ఆకులో పత్రహరితం ఉంటుంది. కాబట్టి మనము ఆలోచన చేస్తే పగటికి పగలు బోధించుచున్నది. మిట్ట మధ్యాహ్నము 12 గంటల సమయంలో పగటల సూర్యకిరణములు నిట్ట నిలువుగా పడతాయి. ఆ సమయంలో మనము సూర్యుడిని మనము చూడలేము. ప్రియమైనటువంటి వారులారా, దేవుడు సృష్టించినటువంటి ఆకాశమును మనము ఆలోచనతో చూస్తే దేవుడు అర్థమవుతాడు. అప్పుడే మనం ఆయన ఆరాధించగలము. మన ఆలోచనలన్నీ భూ సంబంధమైనవే కానీ పర సంబంధమైనవి కాదు. కాబట్టి మనకు దేవుడు సరిగా అర్థము కావటం లేదు. రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచుంది. రాత్రి చంద్రుడు ఏంటంట? చిన్న జ్యోతి అంట, పెద్ద జ్యోతి. ఈ బైబిల్ గ్రంథములో సూర్యుడిని పెద్ద జ్యోతి అని, చంద్రుడి చిన్న జ్యోతి అని రాయబడి ఉన్నది. అయితే ఇక్కడ పెద్ద జ్యోతి ఎక్కువ వెలుగునిచ్చి మరి తెల్ల కాంతిని, వైట్ లైట్ మనకే అందిస్తూ ఉంది. ఆ కాంతిలోనే మానవుడు ప్రయాణము చేస్తున్నాడు, పనులు చేస్తున్నాడు, పంటలు పండిస్తున్నాడు, ప్రజలకి పండ్లు కూడా అందిస్తున్నాడు. అయితే ఇక్కడ రాత్రి కాలంలో మనము చూచినప్పుడు రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. మనము రాత్రి సమయంలో ఆలోచన చేస్తూ ఆకాశం వైపు చూస్తే ఆకాశంలో చంద్రుడు కనబడతాడు. చంద్రుడు కొంత వెలుతురుగాను, కొంత చీకటిగాను, కొంత ఎర్రగాను, కొంత నల్లగాను. పున్నమి నాడు చంద్రుడు పూర్తిగా మరి కాంతిని అందించేటట్లుగా కనబడతాడు. ఆ చంద్రుడిని ఆనుకునే ఏముంటాయి? నక్షత్రములు కూడా ఉంటాయి. నక్షత్రములు అడగరాదా? ఆకాశాలను అడగరాదా? అవి దేవుని మహిమను వివరణ చేస్తాయని పరిశుద్ధ గ్రంథంలో ఇంత తేట తెల్లగా ఆ రోజు దావీదు మహారాజు పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఆలోచన కలిగి ఈ కీర్తన రాసి ఉన్నారు. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, మనుషులు మాట్లాడగలవు, జంతువులు అరవగలవు, కోడి కుయ్యగలదు,
మేక అరవగలదు, ఆవులు అరవగలవు, ఎడ్లు పరిగెత్తగలవు. కానీ ఆకాశానికి భాష లేదు, సూర్యుడికి భాష లేదు, చంద్రుడికి భాష లేదు, నక్షత్రాలకి భాష లేదు. అయినను మూడవ వస్తువులో వాటికి భాష లేదు, మాట లేవు, వాటికి స్వరము వినబడదు. ఒకవేళ మనం మాట్లాడితే స్వరము వినబడదని ఇక్కడ రాయబడి ఉన్నది. అయినను ఆకాశము గురించి, ఆకాశములో ఉన్నటువంటి సూర్య చంద్ర నక్షత్రాల గురించి మనం ఆలోచన చేసినప్పుడు దేవుని గురించి మనకి ఆకాశంలో ఉన్నవన్నీ కూడా తెలియచేస్తాయని ఇక్కడ దేవుని వాక్యము మనకు తేట తెల్లగా అర్థమవుతూ ఉంది. కావున ప్రియమైనటువంటి వారులారా, వాటికి ఇంగ్లీష్ భాష లేదు, తెలుగు భాష లేదు, హిందీ భాష అంతకంటే లేదు. అన్ని భాషలు మాట్లాడే వారి మీద, సమస్త లాంగ్వేజ్ అంటే ఆల్ లాంగ్వేజెస్ మాట్లాడే వాళ్ళ మీద సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. సూర్యకాంతి ఏం చేస్తుంది? సూర్యుడు కాంతినిస్తున్నాడు, చంద్రుడు రాత్రిలో ప్రకాశిస్తున్నాడు. అయితే వాటికి ఏం లేదంట, భాష లేదు. మానవుడికి ఎన్నో భాషలు ఉన్నాయి, ఎన్నో మాటలు ఉన్నాయి. ఈ మాటలన్నీ ఉన్నప్పటికి కూడా దేవుణ్ణి తెలుసుకోలేనటువంటి అజ్ఞాన స్థితిలో ఉన్నాడు. ఎవరంట? మానవులు. అందరూ కాదు, కొందరు మాత్రమే. కొందరికి దేవుడు అర్థమవుతున్నాడు, కొందరికి దేవుడు అర్థం కాక అసలే దేవుడు లేడని అజ్ఞానులుగా జీవిస్తున్నారు.